దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏమిటి అనంటే, నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనము. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఈ యొక్క అంశం గురించి ఈరోజు మనము చర్చించనున్నామండి. ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు. అంటే ఈ లోకంలో ఎక్కువ మనం ప్రయాస పడిపోతా ఉంటాం గదా! చాలా ఎక్కువగా కూర్చుకోవాలి. నాకు చాలా ఎక్కువగా ఉండాలి. అందరికంటే నాకు చాలా ఎక్కువగా నేను సంపాదించుకోవాలి అని మనం ఎన్నో విషయాల్లో మనం తాపత్రయపడతా ఉంటాము. అయితే ఇక్కడ దేవుడు నియమించిన ఒక కట్టడంటూ ఉన్నది. అదేమిటి అనంటే అందరికీ ఒక కొలత దేవుడు ఆల్రెడీ ఇక్కడ నియమించి ఉన్నాడు. ఇదేమిటి అనంటే 16వ వచనంలో మనం చూస్తే మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇక్కడ ఒక కొలత దేవుడు చెప్పాడు. అదేంటంటే ఒక్కొక్క ఓమేరు చొప్పున మాత్రమే అది కూర్చుకోవాలి అని చెప్తే కొంతమంది ఏం చేశారంట, ఆ ఓమేరు కంటే ఇంకా ఎక్కువగా కొలిచేసుకున్నారట. కొంతమంది ఏం చేశారంట, దానికంటే తక్కువగా కొలుచుకున్నారట. అయితే ఇంటికొచ్చి దాన్ని లెక్క చూసి వారు చూసినప్పుడు ఏమైందంట, ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగిలిపోలేదు. తక్కువగా కూర్చుకున్న వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. ఈ లోకంలో మనం తెగ ప్రయాస పడిపోయి, చాలా కష్టపడిపోయి, మన చివరికి వచ్చేటప్పటికి మనం చూస్తే అందరికీ జరిగినట్లుగానే నార్మల్ గానే మన జీవితాల్లో కూడా జరగడం మనం చూస్తా ఉంటాము. అది ఎలాగున్నానంటే ఇప్పుడు వాక్యము మనకి అర్థమైనట్లుగా మనం చూస్తుంటే దేవుడు ప్రతి దానికి కూడా ఒక కొలత అన్నది నియమించి ఉన్నాడు. అది నరుని కష్టార్జితం వల్ల అది ఎక్కువగా కాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక నరుడు కష్టపడిపోయినంత మాత్రాన అతను ఎక్కువగా అయిపోడు. ఒకవేళ కష్టపడకపోయినంత మాత్రం తక్కువగా అవ్వడు గాని, దేవుడు చెప్పిన మాట ప్రకారము, దేవుని చిత్తానుసారముగాను మనము చేస్తున్నామా లేదా? ఆ కొలత ప్రకారం మనం చేస్తున్నామా లేదా అన్నదే మనకి ఎంతో ముఖ్యమైన విషయము. మోషే చెప్పిన మాట వారు వినలేదు. వారు ఏం చేశారన్నమాట, కొంచెం నేను చాలా ఎక్కువగా చెయ్యాలని అనుకుంటా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువగా ప్రయాసపడిపోవాలి, చాలా కష్టపడిపోవాలి అనే ఒక ఆలోచన కాదు గానీ, దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏం చెప్పాడో అది చేస్తున్నామా లేదా? దేవుడు అందరిని కూడా ఏకరీతిగానే చూస్తాడు గానీ, ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూసే దేవుడు కాడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయన నిష్పక్షపాతి. ఒకళ్ళు చాలా ఎక్కువగా ప్రయాసపడిపోయారు కాబట్టి వీళ్ళకి నేను సహాయం చేద్దాం. వీళ్ళు తక్కువగానే ప్రయాసపడ్డారని చూడరు గానీ, ఎవరికి నియమించిన పని వారు చేస్తున్నారా లేదా అన్నది మాత్రమే దేవుడు చూచి అందరికీ ఒకే కొలత ఆయన చూచే దేవుడై ఉన్నాడు. మనం వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనం చూస్తే, అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్లి భూమి త్రవ్వి తండ్రి సొమ్ము దాచిపెట్టాను. అంటే ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తీసుకొనొస్తే అతని యజమానుడు ఏం చెప్తున్నాడంటే 21వ వచనంలో, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. 5 తలాంతులు ఇచ్చిన వారికి దేవుడు చెప్పిన మాట. అలాగే 2 తలాంతులు ఇచ్చిన వారికి 5 కంటే 2 తక్కువ కదండీ మన దృష్టిలో. కాబట్టి 5 తలాంతులు ఇచ్చిన వాడికి చాలా గ్రేట్. 2 తలాంతులు ఇచ్చిన వాడు అతని కంటే కొంచెం తక్కువ అని మనం అనుకుంటాం. అయితే 2 తలాంతులు ఇచ్చిన వారితో దేవుడు ఏ మాట చెప్తున్నాడు అనంటే, అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారండి, ఒకటే దేవుడు మాట మాట్లాడి ఉన్నాడు. 5 తలాంతులతో ఎక్కువ మాటలు, 2 తలాంతుల వాడిని తక్కువ చేసి మాట్లాడడం అన్నది ఆయన చేయలేదు. ఆయన ఒకే మాట ఇద్దరితో కూడా మాట్లాడి ఉన్నాడు. కారణం ఏంటంటే వారి సామర్థ్యములకు తగినట్లుగా దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి చెప్పిన పని మనం చేసామా లేదా అన్నదే ఇందులో ఇంపార్టెంట్ గాని, మనము దానికి మించి ఎక్కువగా చేసినా ఉపయోగం లేదు. దానికి మించి తక్కువగా చేసినా ఉపయోగం లేదు. దేవుడు ఏమి నియమించాడో దానికి మాత్రమే మనం చేసామా లేదా అన్నది
మనం చూసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో చూస్తే డబ్బున్నవాళ్ళు, లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళని, మామూలుగా ఉంటే వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు తక్కువ వారని, ఇటువంటి తారతమ్యాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇశ్రాయేలీయుల్ని చూసినప్పుడు వారు అక్కడ ఐగుప్తులో ఎంతో కష్టపడుతూ, పని చేస్తూ వారు అక్కడ వాళ్ళు ఏమి కూర్చుకోలేకపోయారు. వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ వారికొచ్చే జీతము చాలా తక్కువ. ఐగుప్తీయులు మాత్రము వారు బంగారాలు కొనుక్కుంటున్నారు. వారు వారు ఎంతో ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వారు ఎంతో భోగభాగ్యాలతో వారు జీవిస్తా ఉంటున్నారు ఐగుప్తులు. అయితే ఇశ్రాయేలీయులు కనాను దేశం వెళ్ళేటప్పుడు మోషే వారిని తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళకేమన్నా కుదువైందండి? వారికి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి మీరన్నీ అడిగి ఐగుప్తు నుంచి అడిగి తీసుకోండని ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు ఐగుప్తీయులు వారి బంగారమునంతటిని కూడా ఇశ్రాయేలీయులకి ఇచ్చేశారు. ఎందుకనగా దేవుడు వారి హృదయమును త్రిప్పి వారికిచ్చే హృదయమును వారికి అనుగ్రహించాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూర్చుకున్నట్లుగా కనబడ్డారు. ఆవిడ వాళ్ళు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు. మాకెందుకిన్ని కష్టాలు? మాకెందుకిన్ని శ్రమలు? ఎంతగానో కష్టపడుతున్నాం. మేమేమి సంపాదించుకోలేకపోతున్నాం అనుకున్నారు. కానీ ఐగుప్తులు ఏమనుకున్నారు? మేము చాలా సంపాదించేసుకున్నాం. మేము చాలా బంగారం ఉంది మాకు. మేము చాలా గొప్పవారం అనుకున్నారు వారు. కానీ చివరకొచ్చేటప్పటికి ఏమైంది? ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగిలిపోలేదు. తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువగా కాలేదు. వారి ఇద్దరికీ కూడా దేవుడు న్యాయమును జరిపించి ఉన్నాడు. ఎందుకంటే వారు కష్టపడలేదు కాబట్టి వారికి ఏమి కూడా ప్రతిఫలం దొరకలేదు. వీరు కష్టపడ్డారు కాబట్టి వీరికి తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించినాడు. మరొక మాట మనం రిఫరెన్స్ చూడొద్దు గాని, తోటలో దేవుడు పనివారిని పెట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్కరిని పిలుచుకొని రమ్మని పనివాడితో చెప్తాడు. ఎవరైనా మీరు చూడండి వాని పనికి తీసుకొని రండి అన్నప్పుడు, ఉదయము వెళ్తారు, 5 గంటలకు వెళ్తారు, మరలా 12 గంటలకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు కూడా వారు వెళ్తారు. వెళ్లి పని వాళ్ళు రోడ్డు మీద ఉంటే వారిని తీసుకొని వస్తారు. పొద్దున్నుంచి కష్టపడిన వాడు అనుకుంటాడు, నాకు ఎక్కువ జీతం వస్తదేమో అని. లాస్ట్‌లో 5 గంటలకు వచ్చిన వాడికి ఒకవేళ అనుకునుండొచ్చు నాకంత రాదేమో అని. కానీ ఆ యొక్క యజమానుడు వాళ్ళకి ధనం ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగానే అది ఒక ధ్యానారం అయితే అందరికీ ధ్యానారమే ఇస్తాడు తప్ప ఎవరికీ ఎక్కువగా ఇవ్వడు, ఎవరికీ తక్కువగా ఇవ్వడు. ఎందుకంటే దేవుడు అదే మాట యజమానుడు వారికి అదే మాట చెప్పాడు. మీరొచ్చి పని చేయండి నేను మీకు జీతం ఇస్తాను అన్నాడు. ఒకే మాట చెప్పాడు. అందరికీ ఒకేలాగా ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనప్పటికీ కూడా మేమెంతో ప్రయాసపడుతున్నాం. మేమేమి చేయలేకపోతున్నాం దేవుని పని అని బాధపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మేము చాలా కష్టపడి చేసేస్తున్నాము. మాకు చాలా ఎక్కువ ప్రతిఫలం వచ్చేస్తదని సంతోషపడవలసిన అవసరం లేదు. ఎవరికి వచ్చిన సామర్థ్యమును బట్టి దేవుడు వారిని ఆశీర్వదించనయున్నాడు. అది ఫిజికల్‌గా కావచ్చు, స్పిరిచువల్‌గా కావచ్చు, ఈ లోకపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే దేవుడు నియమించిన దాన్ని మనం ఖచ్చితంగా చేసామా లేదా అన్నదొక్కటే ప్రాముఖ్యత తప్ప అందులో ఎక్కువ, తక్కువలంటూ ఏమీ లేవు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.